ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృత పునరుద్ధానము కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. ప్రతివాడుకు తన తన వలసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించిన గాక. ఆమె తలలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాదేవుడ, మహోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ సన్నిధిలో ప్రభువా నీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి నేను గణపరుషుడు ప్రభువా మీరు మనకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా మా జీవితంలో మీరు చూపిన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఏమి ఇచ్చినా మీ రుణాన్ని మీరు తీర్చుకోలేము ప్రభువా. నిశ్చయంగా ప్రభువా నీ కొరకు మేము జీవించడానికి నీ చిత్తాన్ని మేము నెరవేర్చడం ద్వారా ప్రభువా నీ నామానికి మేము ఘనత తెచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. మహిమ పొందండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రియులారా, మంచిది. మరి చాలా చక్కటి సమయంలోకి మనం చేరుకుని ఉన్నాము. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఒకటి రెండు విషయాలు మీద పెట్టాలని ఆశపడుతున్నాము. మరి మోషే చేతులు ఎత్తుట ద్వారానే ఇశ్రాయేలుకి విజయం కలిగింది. అయితే ఆ మోషే తనంతట తన చేతులు ఎత్తలేకపోయాడు, కానీ మరి అహరోను హూరులు ఆయన ప్రక్కన నిలబడి మరి ఆయన చేతులు ఎత్తుట ద్వారా ఇశ్రాయేలుకి విజయం కలిగింది. కాబట్టి దేవుడు సంఘాన్ని ఎలా ఏర్పాటు చేశాడంటే, మరి దేవుడు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు మరి అందరికీ పంచిపెట్టినట్లు ఆయన కూడా మరి వారికి భూములను ఇవ్వగలడు. లేవీయులకి ఆమె 11 మంది గోత్రికులకి భూములు పంచిపెట్టిన దేవుడు ఇంకొకరికి ఇవ్వలేడా? ఇవ్వగలడు. కానీ ప్రభు ఏమన్నాడంటే, నేనే నీకు స్వాస్థ్యములై ఉన్నాను. ఆమె కాబట్టి వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, లేవీయులకు నేను స్వాస్థ్యం ఇవ్వలేదు కాబట్టి వారిని నీ గృహంలో సభ్యులుగా మీరు ఎంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ యొక్క ప్రార్థన ద్వారానే మనం ఈ కార్యక్రమానికి సమీపించామని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇంకా ముందు కొనసాగించండి మీ యొక్క ప్రార్థన సహాయం. కాబట్టి పెళ్లి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే పెళ్లితో బాధ్యతలు ఏమి తీరిపోవు. చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మాయి పెళ్లి చేస్తే బాధలన్నీ పోతాయి అనుకుంటారు. ఆమె బాధ్యతలన్నీ తీరిపోతాయి అనుకుంటారు. ఆమె కాబట్టి మీ పనులు ఇప్పుడే అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను సేవలో కొత్తగా ప్రారంభించిన దినాల్లో ఒకసారి మైక్ బాగా చేయించుకోవడానికి వెళ్ళాను. ఆయనతో వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు అమ్మాయి పెళ్లి చేస్తే బాధ్యతలన్నీ తీరిపోతాయి అనుకున్నాను, అని పెళ్ళైన తర్వాత అసలు బాధ్యత అంటే ఏంటో అర్థం. పెళ్ళైన తర్వాతే బాధ్యత మాకు అర్థమైందండి, ఇప్పుడు బాధ్యతలు మోస్తున్నారండి అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి వివాహం అనేది చాలా ఘనమైన కార్యం. అది బాధ్యతతో కూడుకున్న కార్యం. అది ఒక రోజుకి అయిపోయేది కాదు. పెళ్ళి అనేది ఒక రోజుకి అవుతుంది. కానీ వివాహం అనేది యేసుక్రీస్తు మనం కలుసుకునే వరకు, ఈ లోకంలో మన శరీరాన్ని విడిచి వెళ్ళే వరకు అది మనం బాధ్యతగా నెరవేర్చవలసిన ఒక కార్యం. ఆ కార్యాన్ని మనం కొనసాగించాలంటే తప్పక దేవుని సహాయం మనకు కావాలి. దేవుని దీవెనలు కావాలి, మానవుని యొక్క దీవెనలు కావాలి, దేవుని సహాయం కావాలి, మానవుని యొక్క సహాయం కావాలి. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థించండి. దైవ సేవకులు మీకు ఏ బాధ్యతలు అప్పగిస్తున్నారో ప్రతి వారు కూడా మీకు అప్పచెప్పిన బాధ్యత కంటే ఇంకొక ఎక్స్ట్రా బాధ్యత అయినా చేయండి. అంతే తప్ప 7 కోడలు లాగా, ఒక మామగారికి 7 కోడలు ఉన్నారు. కాబట్టి మామగారికి భోజనం పెట్టడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంది. ఒక ఆమె నీళ్లు పెట్టాలి, ఒక ఆమె బట్టలు వేయాలి, ఒక ఆమె కంచం కడిగే, ఒక ఆమె అన్నం పెట్టాలి, ఒక ఆమె కూర వేయాలి, తిన్నారు, ఒక ఆమె కడిగేయాలి. సరే ఎవరో వాటా వాడు పెట్టేశారంట. మా అమ్మగారు కొంచెం ఏదో లేట్గా వచ్చాడంట తింటానికి. ఈరోజు కడగాల్సిన కోడ ఏం చేసింది, ఆ అన్నం ఎత్తి కడిగేసేది. అదే నా బాధ్యత, కడిగేశాను. కడగడమే తిన్న తర్వాత కడగాలి. ఆమె ఎప్పుడు కడగాలండి? తిన్న తర్వాత కడగాలి. అట్లా కుర్చీలన్నీ తీసేయమన్నారంటే జనాలు ఉండగా నెత్తే మాకంటే చక్కగా జాగ్రత్తగా ఉంటే సరదాగా చెప్తున్నారు వివాహం.
కాబట్టి అందరూ కూడా మీరు అందరూ బాధ్యతగా నెరవేరుస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి గత వారంలో మరి 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరిగిన కూటాల్లో మరి దేవుడు అద్భుతంగా మన దాసుని వాడుకుని మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ కూడా ఆ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారని నేను నమ్ముతున్నాను. జ్ఞాపకం పెట్టుకున్నారా, మర్చిపోయారు? ఓకే, కొంతమంది మర్చిపోయి ఉంటారు, కొంతమంది జ్ఞాపకం పెట్టుకుంటారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మనం వినేటప్పుడు ఎలా వినాలంటే ఆ వాక్యం వెనక ఉన్నటువంటి ప్రత్యక్షతను మనం గమనించాలి. ఆమేన్. ఆ వాక్యం వెనక ఉన్న ప్రత్యక్షతను మనం గ్రహించాలి. ఎప్పుడైతే వాక్యం వెనక ఉన్న ప్రత్యక్షతను మనం గ్రహించామో ఆ ప్రత్యక్షత మనల్ని ఏం చేస్తుందంటే ఒక కార్యానికి మనం పురికొల్పుతుంది. ఆమేన్. వాక్యం విన్నామంటే వినటం కాదు, నువ్వు వాక్యం విన్నావంటే దాని లోపల ఉన్న ప్రత్యక్షత నీకు కావాలి. నీకు ప్రత్యక్షత తెలిసిందనుకోండి, ఆ ప్రత్యక్షత నేను ఏం చేస్తుందంటే నిన్ను ఒక గొప్ప పనికి పురికొల్పుతుంది. పురికొల్పనే ప్రత్యక్షత అది ప్రత్యక్షత కాదు. మీరు వాక్యం విన్న తర్వాత నువ్వు అలాగే కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా ఏదో తిండి రిసార్ట్లో కన్నా అన్నీ తినేసి ఆ బయట ప్రశాంతంగా ఈజీ చేతిలో కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉన్నట్టు ఉన్నారనుకోండి, నీకు ప్రత్యక్షత దొరకలేదు. బైబిల్లో ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి ఒక పొలాన్ని చూశాడంట. ఆ పొలానికి అసలు విలువ లేదు, ఆ పొలాన్ని ఎవరు కూడా కొనట్లేదు. అయితే ఆ వ్యక్తి ఆ పొలాన్ని పరిశీలన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కనపడింది ఏంటంటే ఆ పొలంలో ఒక విలువైన ముత్యం ఉన్నది. ఆమేన్. విలువైన ముత్యం ఉన్నది. ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి అడిగాడు, అయ్యా ఈ పొలాన్ని నాకు అమ్మంటే అవతల వ్యక్తి చాలా ఎక్కువ రేటు చెప్పాడంట. ఎందుకని? ఏమో వాడికి ఆ డబ్బులు అవసరం లేదనుకుంటే ఎక్కువ పని చెప్పాడు. అప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తి వెళ్ళి తనకున్న యావదాస్తిని అమ్మి, ఆమేన్, ఇప్పుడు ఆ వెళ్ళిపోయి ఏం చేశాడు? చిరచరాస్తి ఇల్లు అమ్మేశాడు, కారు అమ్మేశాడు, లేదా బైక్ అమ్మేశాడు, ఇంట్లో ఉన్న సమస్తాన్ని అమ్మేశాడు. అవన్నీ అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. ప్రజలందరూ అనుకుంటారు, ఎందుకు ఈ పిచ్చోడు ఈ పనికిరాని పొలాన్ని కొంటున్నాడు, దానికోసం తనకున్నదంతా వ్యయం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఎవరికి తెలియదు ఏంటంటే ఒక ప్రత్యక్షత అతడిని ఆ పనిలోకి నడిపించదు. ఆ ప్రత్యక్షత ఏంటంటే ఆ పొలంలో ఒక ముత్యం ఉన్నది. ఆ ముత్యాన్ని అమ్మితే అతడు ఏ ఇంటినైతే అమ్మాడో అలాంటి ఇల్లు ఒక 100 ఇళ్ళు పైన కొనుక్కోవచ్చు. అందుకే పేతురు తన పొలను విడిచి వచ్చాడు యేసు ప్రభు వెనకాల. కానీ ఆ ప్రత్యక్షత ఎవరికి లేదు? యేసు ప్రభుతో పాటు తిరిగాడు కానీ 3.5 సంవత్సరాలు. ఇస్కరియోతు యోధాకి ఆ ప్రత్యక్షత లేదు. నిత్య జీవానికి వారసుని అవ్వాలి అని యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు కానీ ఆ ప్రత్యక్షత ఆయనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆయన కన్నులు తెరవబడలేదు. కానీ పేతురు కన్నులు మాత్రమే తెరవబడ్డాయి. కాబట్టి తన వ్యాపారాన్ని వదిలిపెట్టాడు, తనకున్న ఓడలను వదిలిపెట్టాడు, తనకున్న వలలను వదిలిపెట్టాడు, సమస్తమును విడిచి యేసుని వెంబడించాడు. ప్రభు అన్నాడు, నన్ను మీరు వెంబడిస్తున్నారు కదా, నా కొరకు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అవి 100 రెట్లు మీకు ఇవ్వబడతాయి. మీకు తల్లిదండ్రులు ఇవ్వబడతారు, మీకు అన్నదమ్ములు ఇవ్వబడతారు, మీకు అక్కచెల్లెలు ఇవ్వబడతారు. అంత మాత్రమే కాదు, నిత్య జీవంలో నువ్వు నాతో పాటు పరిపాలన చేస్తావు, నిత్య జీవం నీకు అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు యవనస్తుడు పోగొట్టుకున్న దానికంటే కూడా పేతురు ఎక్కువ సంపాదించాడు. యవనస్తుడు సంపాదించినంత ఒక రోజు విడిచి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కానీ పేతురు అయితే తనతో పాటు పరలోక రాజ్యానికి తన యావదాస్తిని తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు యొక్క సింహాసనం చుట్టూ ఉన్న 24 సింహాసనాల్లో ఒక సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండి ఇశ్రాయేలు గోత్రీకులకు ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రత్యక్షత. అందుకే అందరూ యేసు ప్రభువును విడిచి వెళుతున్నప్పుడు కూడా పేతురు యేసు ప్రభువుతో పాటు మిగిలిపోయాడు. అందరూ అన్నారు, యేసు ప్రభు అన్నాడు, అయ్యా అందరూ వెళ్ళిపోతున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళిపోతా ఉంటాయి అన్నాడు. నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవై వెళ్ళగా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత వాక్యం మీకు ఖచ్చితంగా మరి మీరు చాలా జాగ్రత్తగా గమనించున్నారని నేను నమ్ముతున్నాను. ఒక విషయాన్ని మన అందులో నుంచి ఒక విషయాన్ని మీతో ఎత్తి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ కాలం యొక్క వర్తమానం అనేది చాలా మంది అనుకున్నట్టుగా ఏదో ఒక సిద్ధాంతం కాదు. ఏదో మేము ప్రవక్తను నమ్మాము, మేము పక్షరాగం కలిగి ఉన్నాం, మా దగ్గర వాక్య కటకం ఉంది, ఆ కటకం ఉంది, ఈ కటకం ఉంది అని పాటలు పాడటం కాదు.
వాక్య ఖడ్గం నీ చేతిలో ఉంటే ఆ వాక్యం నేను ఎప్పటికప్పుడు సరి చేస్తాను. ఆమేన్. ఆ వాక్యం నేను ఏం చేయాలి? ఎప్పటికప్పుడు నేను సరి చేస్తుంది. ఏంటి వర్తమానం యొక్క ప్రత్యక్షత అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథం 10:7 దేవుడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. చాలా మంది మర్మాలు అంటారు, ఓకే, దాన్ని పక్కన పెట్టండి. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని మర్మము సమాప్తమగును. ఏంటి దేవుని మర్మం అక్కడ సమాప్తమయ్యేది? అది అపొస్తలుడైన పౌలు మరొక చోట రాసుకుంటున్నాడు, మీలో ఉన్న క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఏంటి మర్మం? ఏంటి అంటే ఆ చివరి మర్మం ఏమై ఉన్నదంటే మానవుడిలో దేవుడు నివసించుటయే ఆ చివరి మర్మమై ఉన్నది. ఆ 7వ దూత ఎప్పుడైతే ఆయన యొక్క వర్తమానం ప్రకటించడం పూర్తయిందో, ఎవరైతే ఆ ప్రత్యక్షతను గ్రహించారో, ఆ ప్రత్యక్షత ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో వారు ఏమవుతారంటే దేవుని యొక్క నివాస స్థలములుగా మార్చబడతారు. చాలా సార్లు క్రైస్తవులుగా మనకు ఒక అలవాటు ఉంది. అదేంటో తెలుసా? కొన్ని పాటలు ఉంటాయి, ఏదో ఒక రుగ్గున ఏదో ఒక రుగ్గున మరో తిరిగి వస్తాడు. ఎప్పుడో అక్కడ ఆయన ఎక్కడాన్ని మనం ఏం చెప్తా ఉంటాం? ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పటికైనా దేవుడు చెప్తాడండి. ఎప్పుడు మరి సర్లే, కొంతమంది అంటారు, సర్లే ఈ రోగం ఇక్కడ తీర్చిపోయినా మంచి లోపం ఉంది కదా, ఎట్టాగా అక్కడికి వెళ్ళాక ఎట్టాగా ఈ రోగం నాకు ఉండలేదు. ఆమె పరలోకంలో స్వస్థతలు అక్కర్లా, ఎందుకంటే ఎవరికి రోగం రాదు. ఆమె యేసు ప్రభువు అన్నాడు, నేను స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నాడు. అంటే నేను స్వస్థపరచాలంటే ఎక్కడ స్వస్థపరచాలి? ఇక్కడ స్వస్థపరచాలి. ఇక్కడ స్వస్థపరచకపోతే ఆయన స్వస్థపరచాల్సిన అవసరం లేదు. ఇంకా అవతలకి వెళ్ళిన తర్వాత నీకు రోగం రాదు. అక్కడ నేను ఆయన స్వస్థపరచవలసిన అవసరం లేదు. ఒకవేళ నీకు ఆదరణ కలిగించాలనుకోండి, నీ కన్నీటిని తొడవాలనుకోండి, నీకున్న దుఃఖాన్ని తీయాలనుకోండి, నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించాలనుకోండి, అవన్నీ దేవుడు భూమి మీదే జరిగించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత రోగాలే ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యమి అకస్మాత్తుగా చూసుకుని నీ మీదకేమి రాదు. అద్భుతాలు ఎక్కడ జరగాలి? భూమి మీదనే జరగాలి. చాలా మంది క్రైస్తవులు ఎదురు చూసేది ఏంటంటే ఒక రోజు రాబోతుంది, కమ్యూనిస్టులు కొంతకాలం ఎదురు చూస్తారు, మరో ప్రపంచం పిలుస్తుందని. ఏదో ఒక ప్రపంచం వస్తుంది, అక్కడికి వెళ్ళే బాగుంది, ఇక్కడ మాత్రం ఏమన్నా లేదు. దేవుడు మరొక ప్రపంచాన్ని సృష్టించలేదు. ఈ ఉన్న ప్రపంచాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన వచ్చాడు. మరొక ప్రపంచం అని ఎవరు మాట్లాడినా అది అబద్ధమైంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నీకు స్వస్థత ఎక్కడ కావాలి? ఈ భూమి మీదనే కావాలి. అందుకే ఇప్పుడు వాక్యం ఏం చదివిస్తుందంటే మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారానే పునరుద్ధానము కలిగెను. పునరుద్ధానం ఎవరి ద్వారా కలిగింది? యాక్చువల్ ఇది ఒక పెద్ద అంశం, దాని తర్వాత నేను ఎప్పుడన్నా మాట్లాడతాను. కానీ మనం ఎక్కిన పాయింట్ నేను మాట్లాడతాను. పునరుద్ధానం ఎవరి ద్వారా కలిగింది? బైబిల్ చెప్తుంది దేవుని ద్వారా కలిగింది, మనుషుల ద్వారా కలిగింది. నమ్ముతారు మీరు? ఎవరు పునరుద్ధానాన్ని నేను పునరుద్ధరింపజేసింది? ఎవరు? మనిషి దేవుడా? చెప్పండి, ఎవరు చేసేది? చాలాసార్లు క్రైస్తవులకు ఒక అర్థం కావాలంటే వరుస క్రమం తెలియదు. అంటే నేనేం నా సొంత మాటలు కదా, ఏదైతే వాటిని అదే మీ బైబిల్ ఏమవుతుంది? పునరుద్ధానం ఎవరి ద్వారా కలిగింది? మనుషుల దేవుడా? మనుషుల ద్వారా ఏం కలిగింది? పునరుద్ధానం కలిగింది. అంటే ఆ మనుషులు ఎవరు? ఆ మనుషులు ఎవరంటే దేవుడు మానవుడిగా మారినప్పుడు ఆ పరిపూర్ణమైన మానవుడి ద్వారా పునరుద్ధానం కలిగింది. అంటే ఇప్పుడు దేవుడు మానవుని ఎలా పునరుద్ధరించాడు? మానవుని ఎక్కడ రక్షించాడు? ఆయన తండ్రిగా ఉండగా రక్షించలేదు, ఆయన ఆత్మస్వరూపుగా ఉండి రక్షించలేదు, ఆయన అగ్ని స్తంభముగా ఉండి రక్షించలేదు, ఆయన మేఘ స్తంభముగా ఉండి రక్షించలేదు, కానీ మానవుడిగా ఉండి ఆయన నిన్ను నన్ను రక్షించాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే మాంసయుక్తమైనటువంటి శరీరములో ఆయన మరణము పొందుట వలన మనలను దేవుడితో ఆయన సమాధానపరిచి ఉన్నాడు. ఈరోజు మానవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన కారణం ఆయన
అదే అంశాన్ని చాలా రోజులు చెప్పాడు. మీరు ఎంతవరకు గమనించాలో లేదు నాకు తెలియదు, కానీ ఆదాముని దేవుడు ఎలా పెట్టాడంటే ఈ భూమి మీద దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆదాము ఎలా ఉన్నాడు? దేవునికి కుమారుడుగా ఉన్నాడు. ఈ లోపల ఎంతమంది చక్రవర్తులు వచ్చినా ప్రకృతితో పోరాడగలిగిన చక్రవర్తి ఎవరు లేడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేడు. ఎందుకంటే ప్రకృతిని గెలవడం ఎవరో లేదు. మనకు ఒకే ఒక ఆయన ఉన్నాడు ప్రపంచ చరిత్రలో. ఆయన మాత్రం అప్పుడప్పుడు తుఫాను యుద్ధం చేస్తాడు ఎదురే వాటర్లో కూర్చున్నాడు. తెలుసు కదా ఎవరో, నేను పేర్లు చెప్పాలి. ఆయన మాత్రం ఎక్కడ తుఫాను తక్కువ విమానం వేసుకుని వెళ్ళిపోయి హోటల్లో కూర్చొని యుద్ధం చేసి వచ్చేసరికి తెల్లారి పేపర్లు వేసుకుంటాడు. నా దెబ్బకి తుఫాను వైజాగ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఉద్దు తుఫాను బారగొట్టాడు. ఏంటి బారగొట్టేది? వాటర్లో కూర్చోటమా? లేదు. కానీ యేసు ప్రభు ఆయన నావలో పండుకొని ఉన్నప్పుడు గొప్ప తుఫాను రేగింది. అలలు ఆ నావను ముంచివేయబోతున్నాయి. శిష్యులు భయపడ్డారు. వాళ్ళు లేచి అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం అన్నప్పుడు ఆయన అన్నాడు, అల్ప విశ్వాసులారా మీరు ఎలా సందేహించదు అని తిరిగి లేచి ఆ ఓడ మీద అమరం మీద ఆయన నిలిచి అంటున్నాడు, మిక్కిలి నిమ్మడమగును గాక అని ఆయన గద్దించగానే బైబిల్ చెప్తుంది సముద్రము మిక్కిలి నిమ్మడమాయెను. అంటే దేవుడు ఏ కార్యం చేసినా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని ఆయన మానవుడిగానే చేస్తాడు, దేవుడిగా చేయడం. చాలా మంది ఏమనుకుంటారు యేసు ప్రభు దేవుడు కదండి, ఆయన దేవుడు కాబట్టి చేశాడు, మా వల్ల ఏమవుతుంది? ఆమె ఆయన దేవుడిగా చేస్తాడా మానవుడిగా చేస్తాడా? ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువారు నేను చేయి క్రియలను మీరు చేతురు మరియు వీటికంటే గొప్ప వాటిని మీరు చేతురు. దేవుడు స్థాయిలో ఆయన చేస్తుంటే దేవుడిని మించి చేయటం ఏ మానవుడు వల్ల కాదు. దీన్ని వివరించాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఒక విషయం చెప్తానండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే దేవునితో సమానంగా ఉండటాన్ని భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ దైవత్వం అంతటిని కూడా విడిచి రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఉదాహరణకి క్రికెట్ మ్యాచెస్ ఉన్నాయనుకోండి, ఒక జట్టు స్థాయి నుండి జిల్లా స్థాయి జట్లు, రాష్ట్ర స్థాయి జట్లు, జోనల్ జట్లు, ఇంటర్నేషనల్ జట్లు ఉంటాయి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్, ధోని లాంటి వాళ్ళు ప్రపంచ స్థాయి జట్లలో ఆడతారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి లక్వారానికి రాజులకి జరిగేటువంటి ఒక క్రికెట్ మ్యాచ్ లో వాళ్ళు కూడా మేము ఆడతామంటే వాళ్ళ ముందు మీరు పనికి వస్తారంటే ఎవరైనా? ఇప్పుడు లక్వారం జట్టులో ధోని గారు, సచిన్ టెండూల్కర్ పెద్ద వాళ్ళు ఇద్దరు ఆడే మాకు దిగి మిగిలిన వాళ్ళు అందరూ రాజు చుట్టుపక్కల ఆడేవాళ్ళు అందరినీ పెట్టామనుకోండి, ఎవరు గెలుస్తారు? లక్వారం అంటే గెలుస్తారు. ఎందుకని ఇక్కడ జాతీయ స్థాయి జట్టులో ఆడేవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు రెండు విలేజ్ స్థాయిలో ఆడాలంటే జాతీయ స్థాయి జట్టులో ఆడేవాడు ఇంట్లో ఉండడానికి పనికి వస్తారు, పనికి రాడా? చెప్పండి, మీకు అర్థమయ్యే భాష చెప్తున్నారు. ఆడటానికి ఎందుకంటే ఇతని శక్తి ఎక్కువ. కానీ యేసు ప్రభు ఎలా వచ్చాడంటే దైవత్వాన్ని విడిచి ఆయన మానవుడిగా వచ్చాడు. లేకపోతే 40 రోజులు అంటే యేసు ప్రభు ఆయన దేవుడిగా ఉంటే 40 రోజులు కాదు, ఆయన చనిపోయేవాడికి 33.5 సంవత్సరాలు మంచినీళ్ళు రాకుండానే బతికేవాడు. ఆయన అన్నం తినకుండానే ఉండేవాడు, ఆయన నిద్రపోకుండానే ఉండేవాడు. ఎందుకంటే 20 యుగాలుగా నిత్యత్వం నుండి ఆయన ఎప్పుడు ఆకలి పడలేదు, ఆయన ఎప్పుడు బలహీనుడు కాలేదు, ఆయన ఎప్పుడు నీరసం పొందలేదు. కానీ ఎందుకు నీరసం వచ్చింది ఆయనకి? ఆయన ఎందుకు అలసిపోయాడు? ఆయన ఎందుకు నిద్రపోయాడు? ఆయన ఎందుకు ఆకలేసింది అంటే ఆయన దైవత్వాన్ని విడిచి మానవత్వాన్ని ధరించాడు. ఆయన మానవుడిగా మారాడు. బైబిల్ చెప్తుంది దైవ భక్తిని కూర్చొని మర్మము నిరాక్షేపముగా గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. అంటే నీ వంటి నా వంటి మానవుడిగా మారాడు. ఒకటే ఒక తేడా ఏంటంటే స్త్రీ పురుషుల ద్వారా ఆయన జన్మించలేదు, కానీ దేవుని వాక్యం ద్వారా జన్మించాడు. మిగిలినంత మనకి ఆయనకి సహాయం. అందుకే ఆయనకు కూడా ఆకలిస్తుంది, అందుకే ఆయనకు కూడా కోపం వచ్చింది. అందుకే టైంకి అన్నం పెట్టకపోతే తీసుకుని కొట్టినట్టుగా మనకు ప్లేట్ తీసుకుని కొట్టినట్టుగా అసలు చేతిని అసలు మళ్ళీ ఎవరు తినడానికి చెప్పేసి కొట్టుకోవచ్చు. ఆమె ఒకవేళ ఎవరైనా ఆహ్వానిస్తే ఆయన స్నేహితులు ఉన్నారు, శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే ఇన్ని గొప్ప కార్యాలు ఆయన మానవుడిగా చేశారు.
ఇప్పుడు ఆయన మానవుడిగా చేయడం ద్వారా ఏం చూపించాడంటే ఆదాము ఎలా బ్రతికాడో బైబిల్ మనకు చెప్పలేదు. జస్ట్ వాక్యం విన్నామంటే బైబిల్లో దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన పోలికగా చొప్పున చేద్దాం. అతడు భూజంతువుల మీదను, ఆకాశ పక్షుల మీదను, సముద్రపు జీవుల మీదను, వీటన్నిటి మీద ఆధిపత్యం కలిగి ఈ లోకాన్ని ఏలుతాడు అని ఉందంతే. ఎలా ఏలాడో మనకు తెలియదు. వాళ్ళు అసలు ఏముంటుంది తినేవాడు తెలియదు. మనకు ఒకే ఒకసారి వాళ్ళు ఏం తిన్నారని చెప్పారు. ఆ తిన్న దెబ్బకి మొత్తం అయిపోయింది. ఆమె కానీ ఆ ఆదాము ఎలా ఉండేవాడు మనకి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే రెండవ ఆదామును చూచుట ద్వారా మనకి మొదటి ఆదాము ఎలా ఉండేవాడో తెలుస్తుంది. ఆదాము ఎలా చేశాడు? మొదటి ఆదాము ఎలా చేశాడు? దైవ సేవకుడు చెప్పాడు, ఆదాము గారికి ఈ ట్రాక్టర్లు ఏమీ అవసరం లేదు. ఆదాము ఎలా చేశాడంటే దేవుని వాక్యం ద్వారా చేస్తాడు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రతి పని ఎలా చేయాలంటే దేవుని వాక్యం ద్వారానే చేయాలి. వాక్యం ఏం చెప్పిందో అది నువ్వు చేయాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో దానిని తప్ప ఆయన మరేది చేయలేదు. ఈరోజు నువ్వు కూడా ఆయన కుమారుడు కావాలంటే, నువ్వు కూడా ఆయన కుమార్తెగా నువ్వు మారాలి అంటే, ఆ దేవుని మర్మము నీలో సంపూర్ణమవ్వాలి అంటే ఆయన ఏం చేస్తున్నాడో నువ్వు చూసి అది మాత్రమే నువ్వు చేసిన రోజున నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె. దేవుడు తన మర్మాన్ని తీసుకొచ్చింది ఎందుకు? మీకు విషయం తెలుసా? పరలోకం అంటే మనం వెళ్ళిపోయి అక్కడే ఉండిపోం. రేపటి భవిష్య గృహం ఈ భూమి. చాలా మంది శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా గ్రహాలకు వెళ్ళిపోతున్నారు, వెతుకుతున్నారు. మార్స్ గ్రహం మీద, అంగార గ్రహం మీద ఏమన్నా నీళ్లు ఉంటాయేమో, అవి ఉంటాయేమో. చూడు, ఇలాంటి అందమైన నేలలు ఇచ్చి, దీని మీద పంటలు ఇచ్చి, రకరకాల ఫలాలు ఇచ్చి, నదులు ఇచ్చి ఇట్లేం చేయలేరు. కానీ ఈ నదులన్నీ పంపు చేసేసి అంత ప్లాస్టిక్ చేసేసారు. అక్కడ ఏమీ లేని కాడికి వెళ్ళి ఏదో చేస్తారంటే వాళ్ళు చేస్తారంటే మనోడి వాళ్ళ గవర్నమెంట్ ఒక్కొక్కడు వేల కోట్లు ఇవ్వటం. ఆమె అర్థమవుతుందా? 10 కోట్లు ఇస్తే వీళ్ళు ఏం చేయలేరు. కానీ 10 రూపాయలతో ఏం చేస్తారు? మరో ప్రపంచాన్ని సృష్టిస్తారంట. ఇచ్చి మాట. దేవుడు కూడా మరొక గ్రహాన్ని మనకు సృష్టిస్తానల్లా. రేపు ఆ నూతన భూమి, నూతన ఆకాశం ఇక్కడే ఉండబోతుంది. ఆ నూతనమైన పట్టణం ఏంటి? ఆ నూతనమైన యెరూషలేము పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె పరలోకం నుండి దిగి వచ్చుట నేను చూచితిరన్నాడు. రేపు భూమి ఆకాశములు గతించిపోయి నూతన భూమి, నూతన ఆకాశం వచ్చిన తర్వాత కాలం అనేది లేని సమయంలో కూడా రక్షించబడి దేవుని బిడ్డలుగా ఉండి ఆయన వధువుగా ఉన్న వారు నివసించే స్థలం ఈ భూమి. భూమి అంటే సామాన్యమైన విషయం అనుకోమాకండి. మానవులు అంటే మనం సామాన్యమైన విషయం అనుకోమాకండి. అయితే వచ్చిన సమస్యల్లో ఏంటి? మానవుడి యొక్క శరీరము మట్టి నుండి తీయబడింది, మానవుల్లో ఉన్న ఆత్మ అది దేవుడి నుండి తీయబడింది. అయితే మొదటి ఆదాము ఏం చేశాడంటే, మొదటి అవ్వ ఏం చేసిందంటే, వాళ్ళు దేవుని నుంచి తినడానికి బదులుగా, ఆ జీవ వృక్షాన్ని తినడానికి బదులుగా మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నారు. అందుకే అక్కడి నుంచి మనుషులు పశువుల్లాగా తయారయ్యారు. ఆమె మానవుల క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మానవుల్లో మరి పశు స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? మానవుల్లో ఆటవిక స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని ఏ రోజైతే వారు తిన్నారో ఆ స్వభావం రావడం మొదలుపెట్టింది. కానీ నిజానికి ఆదాము జీవ వృక్షాన్ని భుజించి ఉంటే దేవుని యొక్క స్వభావం ఆయనలోనికి వచ్చేది. అందుకే పరిపూర్ణ మానవుని స్వభావం మనందరికీ తెలుసు. వర్తమానం తెలిసిన ప్రతి ఒక్కరికి ఆ పరిపూర్ణ మానవుని స్వరూపం తెలుసు. ఆ పరిపూర్ణ మానవుని స్వరూపం అంటే ఏంటి? అది ఒక పిరమిడ్ ఆకారం. పిరమిడ్ ఎందుకు పెట్టారో తెలుసా? ఆదాము ఏ రోజైతే మరణాన్ని పొందాడో, మానవుడికి ఉన్న ఒక సింపుల్ లాజిక్ ఒకటే ఒకటి. ఒంటి నిండా ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం అంతా ఫలంగా పెట్టి డబ్బు సంపాదిస్తాడు. రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఎంత డబ్బైనా పర్లేదండి, మొత్తం ఇచ్చేస్తాను నన్ను బతికించాను. కానీ ఆరోగ్యానికి ఫలంగా పెట్టి డబ్బు సంపాదించుకుని తెలియకే, కానీ డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టి తిరిగి ఆరోగ్యాన్ని తెచ్చుకోవటం.
కాబట్టి జీవించే అవకాశాన్ని దేవుడు ఆదాముకు ఇచ్చినప్పుడు ఏదైనా ఒకటి అందుబాటులో ఉంటే అవకాశం అందుబాటులో ఉంటే ఎవరికైనా పాస్టర్ గారు రోజు కనపడుతున్నారు. అదే పాస్టర్ గారు ఒక సంవత్సరం అమెరికాలో నీకు ఎక్కడ వదిలించాడు, అందరూ ఢిల్లీ వెళ్ళిపోతారు అవసరమైన ఏదైనా వచ్చేటప్పుడు ఆహ్వానించలేదు. ఎందుకంటే 2-3 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. అదే రోజు వస్తే అలాగే ఇప్పుడు ఆదాముకి నిత్యత్వంలో దేవుడితో ఉండే అవకాశం ఉంటే అని విలువ దొరకలేదు. కానీ ఎప్పుడైతే మరణ స్వభావం ఆయనలోకి వచ్చిందో, ఏదైనా తోటల నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడో, మళ్ళీ అక్కడి నుంచి ప్లాన్ ఏంటి మొదలుపెట్టాడు. ఎక్కడికి? మళ్ళీ నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే జీవవృక్షం ముయ్యబడింది. జీవవృక్షం ఏమైంది? ముయ్యబడింది. ఇప్పుడు జీవవృక్షం ముయ్యబడితే ఏం చేయాలి మనిషి? తెలివితేటలు ఉన్నాయి కదా, ఆ తెలివితేటల నుంచి వచ్చింది పిరమిడ్లు కాదు. మీరు తెలుసు పిరమిడ్లు ఎందుకు కట్టారంటే, కొన్ని హానోకు కట్టాడు ఒకటి, కానీ మిగిలిన పిరమిడ్లు అది దైవ స్వభావం కలిగిన వాడు కట్టింది కాదు, అది కయ్యను సంతానం కట్టింది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పిరమిడ్ ద్వారా చాలా మందికి పూర్తిగా అర్థం కాదు అసలు పిరమిడ్ ఎందుకు కట్టబడింది. ఆమె చదువుకున్న వాళ్ళు తెలిసే ఉండొచ్చు పిరమిడ్ ఎందుకు కట్టబడింది అనేది. ఎప్పుడైతే సైంటిస్టులు వాళ్ళు చాలా పరిశోధనలు చేస్తున్నారు, అసలు ఎందుకు కట్టారు ఇంత విస్తారమైనటువంటి బిల్డింగ్, ఇన్ని వేల టన్నులు ఖర్చుతో ఉన్నటువంటి బిల్డింగ్ ని కేవలం సమాధిని పెట్టడానికి, అంటే ఒక రాజుని రాణిని పాతి పెట్టడానికి ఎంత పెద్ద సమాధి కట్టాల్సి వచ్చిందా? ఏమయ్యా ఒకటి. దాని మీద 1,00,000 సిద్ధాంతాలు వచ్చినాయి. కొంతమంది కరెంట్ తయారు చేయడం అన్నారు, కొంతమంది స్పేస్ షిప్ అన్నారు, కొంతమంది ఏదో అన్నారు. కానీ వాళ్ళ ఊహ ఏంటంటే ఆ రోజుల్లో ఆ కాలంలో ఒక కార్యం జరిగింది. ఏ కాలంలోనైనా ఒకటే కార్యం జరుగుతుంది. ఏంటో తెలుసా? దేవుడు ఒక కార్యాన్ని చేస్తున్నప్పుడు సాతానుడు సైడ్గా ఏం చేస్తాడంటే దాన్ని అనుకరించడం మొదలుపెట్టాడు. దేవుడు ఒక కార్యాన్ని చేస్తున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? అనుగ్రహించడం మొదలు పెడతాడు. యేసు ప్రభు తెల్లని గుర్రం మీద వచ్చాడు, ఆయన తెల్లని వస్త్రాలతో వచ్చాడు. ఆయన వచ్చి అందరికి శాంతి అన్నాడు, సమాధానం కలిగి ఉండని అన్నాడు. ఎవడైనా నీ చెంప మీద కొడితే మరొక చెంపని తిప్పమన్నాడు. ఎవడైనా నీ ఎంగి అడిగితే పై వస్త్రాన్ని కూడా ఇచ్చేయమన్నాడు. కాబట్టి సాతానుడు కూడా మొట్టమొదటి ఎలా వచ్చాడు? మొదటి ముద్రలో వాడు కూడా క్రీస్తులాగానే వచ్చాడు. చాలా మంది భక్తులు బ్రహ్మాండంగా వచ్చే వాళ్ళకి అందరూ కూడా మొదటి ముద్ర తెరవబడినప్పుడు ఆ గుర్రం మీద స్వారీ చేసిన వ్యక్తి యేసుక్రీస్తాడు. ఆమె ఎందుకని అనుకుంటారు. మొట్టమొదటిగా పెంతెకొస్తేవాళ్ళు హల్లెలూయా. ఆమె పెంతెకొస్తేవాళ్ళు మొట్టమొదటిగా హల్లెలూయా అనేవాడు. అప్పటి వరకు లోకంలో ఈ బ్యాప్టిస్టులు, సిఎస్ఐలు అందరూ పని బెగిరిస్తుంటారు. కన్సర్వేటివ్స్ అంటారు. ఈ కన్సర్వేటివ్స్ అంటే ఏంటి? సాంప్రదాయవాదం, నిష్ఠాగరిష్ట. ఎవరైనా అడిగిన పుస్తకం అడిగిన జాగ్రత్తగా పాటించారు. ఈ పెంతెకొస్తేవాళ్ళు వచ్చిన తర్వాత ఈ భాషతో మాట్లాడటం, భక్తులు వేయడం, ఎగరటం, దూకటం, హల్లెలూయా ఆడటం వచ్చేసరికి ప్రారంభంలో అందరూ కూడా భయపడిపోయారు. అంటే అదుతారు ఏంటంటే బాగోదు. అంటే ఇక్కడే కదా, అమెరికాలో కూడా అలాగే ఉంది. వాళ్ళు ఏమనేవాళ్ళంటే హోలీ రోలర్స్ అనేవాడు. అంటే పరిశుద్ధ దొరులు బండ్లని. నిజంగా వర్తమానం చదివేటప్పుడు అప్పట్లో రోలర్స్ అని ఉంటాయి. పరిశుద్ధ హల్లెలూయా అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడ గంతులు వేయటం. ఆ పాస్టర్ కూడా అక్కడి నుంచి ఇక్కడ గంతులు వేసుకొని తిరిగేవాడు. ఒకటేమో ఫిలిపిన్ 50 ఉన్నాక కదలకుండా చెప్పేవాడు పాస్టర్. బయట కూడా దానికి బిగించి ఉండేది కాబట్టి లాగి వచ్చిన తర్వాత అందరూ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఎక్కడైనా తిరగవచ్చు. ఇప్పుడు హల్లెలూయా ఎవరు అనేవాడు కదా అనేటప్పుడు అంటే ఒకసారి సిఎస్ఐ సంఘంలో ఒక అతనికి ఎట్లయితే పరిశుద్ధాత్మ వచ్చి హల్లెలూయా వ్యాగేశాడు. పాస్టర్ గారికి భయం వేస్తుంది. నేను ఆయన హల్లెలూయా అంటే నాకు 10 తేడా వచ్చేస్తుంది, నేను నీకు పాల ఇస్తాను. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ఆరాధనగా నువ్వు హల్లెలూయా అనుకున్నా ఉంటే అన్ని పావలాలు నీకు ఇస్తానంటాడు. అయితే పునరుద్ధాన పండుగ రోజంట పాస్టర్ గారు వాక్యం చెప్పేస్తాడు. ఇదిగో నా యేసునామమున చనిపోయి ఆయన పాతిపెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు అన్నాడు. అనేసరికి వాడు ఆపుకోలేకపోతే పోయింది హల్లెలూయా అనేసి. ఇది అక్కడి నుంచి ఆ హల్లెలూయా అందరికీ అడిగింది, ఆశయం పట్టుకోండి. ఇప్పుడు అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఆర్సీఎం సంస్థ అంటున్నాడు. అంటే వీడో భాష మాట్లాడేది ఎవడ పెందుకు వస్తున్నాడో ఎవడ ఆర్సీఎం అని ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే వీడు పాడిన పాట వచ్చే వాళ్ళకి అందరూ పాడుతున్నారు. ఆమె ఇప్పుడు పక్షిరాజు నేను ఎగిరిపోదు అంటారు కదా, ఇంకో సంవత్సరం పాడిన ఆ క్యాథలిక్ పాడు కూడా పాడతారు. ఇక ఇప్పుడు కాబట్టి పక్షిరాజు పాట చూసి ఇది అంటే సంఘం అనుకోవడానికి వీళ్ళ దేవుడు కార్యం చేయడం ఆలస్యం, సాధారణ అందరిలో దూరేస్తారు. అందుకే నక్షత్ర శాస్త్రాల గురించి కానీ వాటి గురించి కానీ బైబిల్లో కొన్ని అనుకూలమైన పదాలు ఉన్నా వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే వాటిని సాతానుడు ఎప్పుడు ఆక్రమించేశాడు. కాబట్టి హనోకు ఎత్తబడ్డాడు. హనోకు ఎత్తబడిన తర్వాత వాడు గమనించింది ఏంటంటే హనోకు ఎత్తబడ్డాడని అందరికీ తెలుసు ఆ రోజు. ఆమె హనోకు ఎత్తబడిన సంగతి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు హనోకు బతుకున్నంతకాన్ని ఎవడో పట్టించుకోవాలి. వచ్చిన స్వామి ఏంటంటే మన మనిషి బతుకున్నా కానీ ఏం కావాలో చూడాలి. సచిన తర్వాత డైరీ చదివి మన ఆమెకి ఆర్టిఫిషియల్ టెస్ట్ అంట, ఇన్సాటిలైటెడ్ టెస్ట్ అంట, గాలి నెయ్యి కావాలంటే అని చెప్పి ఫోటోకి కడతారు. ఇప్పుడు హనోకు బతుకున్నంత కాలం ఎవరో హనోకు పట్టించుకోలేదు. కానీ హనోకు ఏం చేసిన తర్వాత ఇది ఆలోచన చేయాలి. హనోకు కెరబిటి కట్టాడు, అదృష్టం వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనం కూడా పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? బైబిల్ మొత్తం అదే కనపడదు. మొదటి నుంచి చివరి వరకు వీళ్ళిద్దరే కనపడదు. ఒక దేవుడు కార్యం చేసి సాధారణ అదే పనికి ఎలా తీసుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఆ కార్యాన్ని మార్చేస్తున్నాడు ఎప్పటికప్పుడు. మోషే కాలంలో, నోవహు కాలంలో ఓడగట్టినట్టు ప్రతి తరంలో ఓడను కట్ల. కాబట్టి మానవుడికి వాడి జ్ఞానం లేదు కాబట్టి ఎప్పుడు ఓడ కట్టుకుంటాడు. కానీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఓడను కట్టమల్లా నీ కర్రను చాపి ఎర్ర సముద్రం 2 పాయలు చేయమన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసి మొదలు పెట్టారంటే పిరమిడ్ కట్టడం మొదలు పెట్టారు. కట్టే టైంలో చచ్చిపోయారు. ఎవరు? రాజుగారు కట్టే తాళం కోసం వెళ్ళాల్సింది వాళ్ళనే చచ్చిపోయారు. మరి ఏం చేయాలి? కట్టడం పూర్తి చేయండి, ఆ ఎట్టబడేది ఏదన్నా సచ్చినట్టు కూడా తిరిగి వేస్తారు కానీ నమ్మకం ఆడవచ్చు. కాబట్టి మృతుల పునరుద్ధానం మీద నమ్మకం మనకే కదా, ఆడకే ఉంది. ఆమె మీ అందరికీ తెలుసుకున్నది ప్రస్తుత కాలంలో జరిగిన కార్యం. రష్యాలో లెనిన్ చనిపోయిన తర్వాత లెనిన్ శవాన్ని మొన్నటి వారి పోసి ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు పూర్తిగా వివరాలు తెలియదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మాత్రం డబ్బు జాక కాల్చిపెడదాం అనుకున్నారంట. ఉంచారో లేదో నాకు తెలియదు. కానీ ఆయన శరీరాన్ని భద్రపరచలేదు. ఎందుకంటే ఎప్పటికైనా టెక్నాలజీ అభివృద్ధి చెంది చచ్చిన మనిషిని తిరిగి బ్రతికించగలిగే స్థానానికి వైద్య శాస్త్రం వస్తుంది. అలా వచ్చిన రోజున లేని మనం బ్రతికిద్దాము, అది వాళ్ళ తాపత్రయం. ద సేమ్ స్పిరిట్ వాళ్ళ పెట్టిన వాళ్ళకు కూడా ఉంది. అదేంటి? అందుకే ఐగుప్తీయులు వాళ్ళ శరీరాన్ని సిద్ధపరిచి దాచిపెట్టారు. ఇంకా కొన్ని 3000-4000 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ శరీరాలు చనిపోవట్లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రోజున వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతుంది, లేదా పైనుంచి లేక పైన ఉన్నటువంటి గగన లోకాల నుంచి దేవతలు దెయ్యాలు ఎవడో ఒకడో వస్తారు, వాళ్ళు వచ్చి చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తారు అనేది వాళ్ళ ఊహ. చూసారా? ఎక్కడికి వెళ్ళినా ఆ తాడు కదులుతా, ఆ మూలం అదే. కథ ఎవరు చెప్పినా ఒకటే, కాకపోతే నమ్మే విధానం లేదు. కానీ ఆశ మాత్రం పోవాలా. ఈరోజు మనం నమ్మేది కూడా అదే. మన పౌలు గారు ఏమన్నాడు? నిద్రించిన వాళ్ళ గురించి మీరు తప్పుపడటం నాకు ఇష్టము లేదు. ఇదిగో నేను మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, మనందరం నిద్రించము కానీ రెప్పపాటును మనం మార్పు. కాబట్టి క్రీస్తు ఏం చేస్తాడు? మృతులైన వారిని తనతో పాటు తీసుకొస్తాడు. సజీవమైన మనం రెప్పపాటును మనం మార్పు చెందుతాం. అప్పుడు వాళ్ళు మనం కలిసి ప్రభు సన్నిధిలోకి మనం వెళ్ళిపోతాం. అక్కడే ఉంటాం, మరలా తిరిగి. ఇది మనం నమ్మేది, వాళ్ళు నమ్మేది అది. చచ్చిన తర్వాత బ్రతుకుంది, బ్రతకాలి. కానీ మార్గం ఇంట్లో వాళ్ళకి తెలియదు. అయితే ఆ మార్గాన్ని యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా మనకు బయలుపరిచాడు. ఒక మానవుడు ఎలా చనిపోగలడు, ఒక మానవుడు ఎలా యథార్థంగా జీవించగలడు, ఒక మానవుడు ఎలా దేవుని కుమారుడు ఈ లోకంలో ఉండగలడు, ఎలా పాపాన్ని జయించగలడు, ఎలా శరీరాన్ని జయించగలడు, ఎలా సాతాను క్రియలను జయించగలడు, ఎలా రోగుడు స్వస్థపరచగలడు, ఎలా ప్రకృతిని ఆజ్ఞాపించగలడు, ఎలా సమస్తాన్ని కూడా ఆయన ఇష్టమైన రీతిలో చేయగలడో ఆయన చూపించాడు. మాత్రమే కాదు, ఆయన మరణించాడు. మరణించడం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచాడు.
తిరిగి లేవటం మాత్రమే కాదు, సజీవుడిగా ఆయన ఆరోహణమైంది. అంటే లోకం ఇప్పటి వరకు నిత్యత్వం కోసం ఎదురు చూస్తున్న నిచ్చిన దేవుడు మన జీవితంలో నెరవేర్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ నిచ్చిన కోసమే కదా వాడు వెతికేది. వాడు కట్టినటువంటి ఆ విస్తారమైన పిరమిడ్ దేనికోసం? వాడు కట్టినటువంటి ఆ పిరమిడ్ లో ఉన్నటువంటి ఆ శవపేటికలు దేనికోసం? మరణించిన తర్వాత కూడా పునరుద్ధానం పొందడం కోసం. కానీ ఎక్కడ పునరుద్ధానం లేదు, ఎక్కడ ఎత్తుబాటు లేదు. యేసు క్రీస్తులో మాత్రమే పునరుద్ధానం ఉంది. యేసు క్రీస్తులో మాత్రమే ఎత్తబడుతున్నది. యేసు క్రీస్తులో మాత్రమే నూతన సృష్టి. అయితే ఇప్పుడు నువ్వు ఎలా ఎత్తబడాలి? ఆయన చూపించాడు ఎత్తబడితే ఎలా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? హనోకు ఎత్తబడిన తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు అంటే వాళ్ళు పిరమిడ్లు కట్టడం మొదలు పెట్టారు. ఈరోజు కూడా మతాన్ని తీసుకుని వచ్చి అనేక సంస్థలు ఏర్పడ్డాయి, అనేక సిద్ధాంతాలు ఏర్పడ్డాయి, అనేక యేసు విగ్రహాలు, బలి విగ్రహాలు, శిలువలు ఏర్పడ్డాయి. ఇవన్నిటి ద్వారా నువ్వు ఎత్తబడవు. ఎత్తబడటకు ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు క్రీస్తు నీ లోపలికి రావాలి. పునరుద్ధానం అనేది ఈ శరీరంలో ఉండగానే నువ్వు అనుభవించాలి. పునరుద్ధానం నీ లోపల మొదలైతేనే కానీ ఒక సమయం వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎత్తబడుట అనేది ప్రభువు చెప్పాడు, అది ఒక రోజు సంఘటన కాదు. అది ఇట్స్ నాట్ ఎన్ ఈవెంట్, ఇట్స్ ప్రాసెస్ అన్నమాట. అది ఎత్తబడుట అనేది ఒక సంఘటన కాదు, అది జరుగుతూ ఉన్నది. నువ్వు ఎత్తబడాలంటే ఎలా ఎత్తబడతావు? నువ్వు ఎలా జీవిస్తావు అంటే నువ్వు ఈ లోకంలో ఉండగానే రెండవ ఆదాముగా నువ్వు మార్పు చెందాలి. అందుకే ఆ పిరమిడ్ కట్టుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు దేవుడు పేతురు పత్రిక ద్వారా చూపించాడు, దేవుని యొక్క స్వభావంలో మనం పాలిభాగస్తులుగా. ఎలా ఉందో పాలిభాగస్తుడిగా? విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశ్చర్యగ్రహము, ఆశ్చర్యగ్రహమునందు సహనము, సహనమునందు దైవభక్తిని, దైవభక్తి యందు సహోదర ప్రేమను మీరు అమర్చుకుని ఎడల అప్పుడు దయ అనేది మన మీద ఇవ్వబడుతుంది. దయ అనేది తెలుగులో ఉంది కానీ యాక్చువల్గా అది లవ్. ఆ లవ్ అనేది మనుషుల మధ్య ఉండే లవ్ కాదు, అది దేవుడే. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. God is love. God doesn't have love. దేవుడికి దగ్గర ప్రేమ లేదు, ఎందుకంటే దేవుడే ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ కలరాయి ఎప్పుడైతే దీనికి అక్కబడుతుందో, ఈ రోజు ప్రతి పిరమిడ్ యొక్క కలరాయి ఏంటో తెలుస్తుంది. గణిత శాస్త్ర ప్రకారంగా వాడు నమ్మేది ఏంటంటే దానికి సరైన రాయిగా అమరితే ఒక్కసారి ఆ పిరమిడ్ శక్తివంతంగా వచ్చి అది గాల్లోకి ఎగిరిపోతుంది. ఆమె ఎలా ఆ రోజు హనోకు ఎలా పడ్డాడు బయట చెప్పట్లేదు మనకి. హనోకు కొనిపోబడ్డాడు. అది విమానం మీద వెళ్ళాడో, ర్యాకెట్ మీద వెళ్ళాడో, ఏరియాలాగా గుర్రాల మీద వెళ్ళాడు, యేసు ప్రభులాగా మేఘారుడే వెళ్ళాడో, లేదా పిరమిడ్ గాల్లోకి కానీ ర్యాకెట్ లేసినట్టు వెళ్ళిందో మనకు తెలియదు. కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పిరమిడ్ యొక్క తలరాయి ఎప్పుడైతే దాని మీద అతకబడిందో సరిగా వెంటనే పిరమిడ్ మొత్తం కూడా ఎనర్జైజ్ అయ్యి అది పైకి అతకబడుతుంది. ఈరోజు నువ్వు నేను మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఆ పిరమిడ్ గారు కట్టాల్సింది. ఈరోజు నువ్వు నేను ఈ వర్తమానం ద్వారా నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం లోక కార్యాల కొరకు మీ సమయాన్ని వృధా పెట్టవద్దు. నేను ఈరోజు మరి ఉదయం మణిపురం సంఘంలో చెప్పాను. ఆ అంశాన్ని నేను చెప్పాలనుకున్నాను కానీ మళ్ళీ కొంతమంది అటువంటి ఉన్నారని నేను మార్చాను. కానీ మరి అది కూడా నేను చాలా జాగ్రత్తగా గమనించాను. ఈరోజు ఏది సాధించాలనుకున్నాను దేవుని కొరకు అది ఎక్కడైతే ఒక జోక్ చెప్తాను. ఒకరిద్దరు మాట్లాడుకుంటున్నారు కుర్రోళ్ళు, రేపు ప్రపంచాన్ని మార్చేయాలి, ఈ ప్రపంచంలో అసమానతలన్నీ మార్చేయాలి, పేదరికాన్ని మార్చేయాలి, గొడవలు మార్చేయాలి, ప్రపంచం మొత్తాన్ని చక్కగా మార్చేయాలి. అప్పుడైతే కూడా అన్నాడంట, అయితే పదాలు తొందరగా మారుతున్నాం మనం పెళ్ళి అవ్వకముందే అన్నాడు. దీంట్లో పెళ్ళి అవ్వకముందే పెళ్ళి అయిన తర్వాత టీవీ ఛానల్ కూడా మార్చలేదు. ఒకవేళ లాక్డౌన్ కూడా మార్చాలనుకుంటే అది పెళ్ళి అవ్వకముందే మార్చలేదు, పెళ్ళి అయిన తర్వాత అది ఏం మార్చలేడు, ఛానల్ కూడా మార్చలేదు. అందుకే మనం కూడా ఏం చేయాలి?
దేవుని కొరకు నువ్వు ఏం చెయ్యాలన్నా అది ఈ శరీరంలో ఉండి మాత్రమే చేయాలి. నీకు తెలుసా, నువ్వు పరలోక రాజ్యంలో నీ స్థానం అనేది ఎక్కడ నిర్ణయించబడుతుందంటే ఈ శరీరంలో ఉండి నువ్వేం చేసావన్న దాన్ని బట్టి. ఒక్కసారి ఈ శరీరం దాటిన తర్వాత నువ్వు వచ్చి మాట్లాడేసరికి మీ ఆవిడ పాస్టర్ని తీసుకొచ్చి పాత్రలు చెప్తుంది కదా, అర్థమైన మౌలుగా ఉన్నా అర్థం మౌలుగా ఉన్నా. కాబట్టి మీ ఆవిడతో మంచిగా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడు. మీ ఆవిడతో మంచిగా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడు. తర్వాత పోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఏమంటే సరిగా అప్పుడు సరిగా వంట చేయలేకపోయాను, గొప్ప మాడిగా అలాగని చెత్తపొట్టేసి అన్నారు. ఆయన గమగమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అయ్యో ఏదో ఆత్మ వచ్చిందండి, మీరు వచ్చి ప్రార్థన చేయడం. ఒక్కసారి దాటిన తర్వాత మీరు మంచి చేయలేదు, చెడు చేయలేదు. కరెంట్ ఉన్నా సరే ఫ్యాన్ లేకపోతే ప్రయోజనం ఉంది. అవునండి, ఇప్పుడు మన చర్చిలో కరెంట్ ఉంది, ఫ్యాన్లను పీకేసాం అనుకోండి, గాలి వస్తుందా? రాదు. ఎందుకని? కరెంటుని గాలిగా మార్చాలంటే మనకి ఏం కావాలి? ఫ్యాన్గా కావాలి. దేవుని యొక్క స్వభావాన్ని ఈ లోకం మీద మనం ప్రకటించాలంటే, దేవుని రాజ్యంలో గొప్ప కార్యాలు మనం సాధించాలి అంటే ఈ శరీరం మనకు కావాలి. క్రైస్తవులకి ఒక చెడ్డ అలవాటు, అది చెడ్డ అలవాటు మంచి అలవాటు నాకు తెలియదు కానీ, అంటే ఇది మీరు ఆలోచన స్థాయి బట్టి ఉంటుంది. ఆలోచన స్థాయి మీరు ఎలా అర్థం చేసుకుంటారు, తర్వాత ఒక తేడా వస్తే పాస్టర్ గారు సెట్ చేస్తాం. ఎందుకంటే అప్పుడు కొన్ని విషయాలు పరమానంద శిష్యులు చెప్పినట్టు అరే పెళ్ళోళ్ళు అంతా బంద్ చేయండి అన్నాడు. ఏకంగా గోడకు బంద్ చేయకుండా పెళ్లి గోడకు బంద్ చేశాను. ఇక భక్తులకు రాగానే ఇంకా భక్తులు ప్రతి లోపల ఏమవుతుందండి, మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను త్వరగా రాజా వెళ్ళి అంతవరకు వెళ్ళి ఏం చేస్తాను ఇక్కడ పన్నెండు కొత్తక పక్కన స్కూల్లో చేరినోడు ఏం చేస్తాడంట, గడియారం చూస్తూ ఉంటాడు. అమ్మాయి గంట ఇంకో గంట ఇంకో గంట టీచర్ గా లెక్క చెప్తుందండి, అర్థం కాదు. ఇంటికి వెళ్ళిపోవాలి అంటే పన్నెండు కొట్టుకోవడే గడియారం వెళ్ళి ఏం చెప్తాడు, అక్కడికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి పనులన్నా చూసేస్తావా, లేదా అక్కడికి వెళ్ళి దేవతకు సువార్త చెప్తావా? అప్పుడు ఏమవుతాడు, వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అప్పుడు ఎప్పటికీ వెళ్ళిపోతానంటాడు. ఆడ ఆయన మాట్లాడకపోతే వెళ్ళిపోతానంటాడు, ఆడ ఆవిడ మాట్లాడకపోతే వెళ్ళిపోతానంటాడు. అన్ని కలిసి మాత్రం పుట్టవుతాడు. ఇప్పుడు చేస్తాడు. మళ్ళీ తర్వాత తేడా వస్తే ఏంటంటే ప్రభు అక్కడ అన్నాడు ఎక్కడ అర్థం చెప్పేసుకోవాలి. అది వీళ్ళ ఈ లోకంలో మనం జీవించే ప్రతి క్షణం విలువైంది. సావు తీసుకోమాకంటే సావు సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు. కానీ అప్పటి వరకు నువ్వు ఈ లోకంలో ఉంటేనే, ఈ శరీరంలో ఉంటేనే దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. నువ్వు దేవుని కొరకు ఏదో చేయాలన్నా, నువ్వు నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళే ఒక ఆత్మను పరలోకానికి మార్చాలన్నా, రేపు పరలోకంలో ఉండబోయేటువంటి ఒక ఉన్నత స్థానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే అది ఈ శరీరంతోనే చేయాలి. నీకు వచ్చే శిక్ష అయినా ఈ శరీరంతో చేసిన దాన్ని బట్టి వస్తుంది, నీకు వచ్చే బహుమానమైన ఈ శరీరంతో చేసిన దాన్ని బట్టి వస్తుంది. కాబట్టి జాగ్రత్త, ఈ శరీరంతో మీరు ఏం చేస్తారు. చాలా పాటలు ఉన్నాయి, ఆ పాటలన్నీ కూడా చావు పాటలు, తొందరగా చావాలనే పాటలన్నీ కూడా, అవన్నీ కూడా ఎవరు రాశారంటారంట మీకు తెలుసుకోలేదు. చాలా కాలం క్రితం భారతదేశం నుంచి ఒక 200 సంవత్సరాలు 250 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఆఫ్రికా దేశాల్లో వాళ్ళు పరిపాలన చేయడానికి వెళ్ళినప్పుడు ఆఫ్రికన్స్ అంత వేటగాళ్ళు, వాళ్ళకి వ్యవసాయం చేయడం రాదు, వాడికి తెలిసిందల్లా ఒకటే ఒకటి. వాడికి ఏంటంటే ఆకలి అయిందనుకో, ఒక జంతువు కనపడితే దాన్ని చంపుకు తింటాడు అంతే. తర్వాత పంటలకు గొట్టలకు బంతులు వేసుకుంటే డ్యాన్స్ చేసుకుంటూ తిరుగుతారు, అంతకుముందు వాడికి ఏం రాదు. కానీ పొలాలు మంచి పొలాలు ఉన్నాయి, పంట పండించడానికి అక్కడ వాళ్ళకి పని పాట రాదు. అప్పుడు భారతదేశం నుంచి కొన్ని వేల లక్షల మందిని వాళ్ళు ఓడల్లో చెరుకు తోటల్లో పనిచేయడానికి తీసుకుపోయారు. అదే పరిస్థితి ఏం జరిగిందంటే, ఆఫ్రికన్స్ బ్రిటిషర్స్ అమెరికా దేశం వెళ్ళినప్పుడు
అక్కడ సాగు చేయడానికి, పని చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల ఆఫ్రికా దేశంలో నుంచి 2 తెగలకు యుద్ధం జరిగినప్పుడు గెలిచిన తెగవాడు ఓడిపోయిన తెగవాడిని అమ్మేశాడు. వాళ్ళందరినీ కూడా అమెరికా తీసుకొచ్చారు. వీళ్ళందరి చేత ఒకటే ఒక పని ఏంటంటే కొరడాలతో కూడా పని చేయాలి. ఆమె వాళ్ళకి విడుదల ఒకటే ఒకటి చావు. వాడి సంస్కృతి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? చావు. మీరు గల్ఫ్ దేశం వెళ్ళారనుకోండి, అక్కడ కబ్బిలు మంచోడు దొరకపోయినా 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇండియా వచ్చేయచ్చు. ఇక్కడ చావు మార్గం కాదు మనకు. కానీ అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి బాధలు వస్తే మాత్రం తప్పించుకోవడానికి ఒకటే ఒక మార్గం, అదేంటి? చావు. ఆ చావు పాటలు రాశారు. ఆ చావు పాటలు ఇండియా వచ్చి ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. వీడు మారుమాసం పొందిన కానీ చెప్పు చేద్దామా, ఎప్పుడు చేద్దామా? ప్రభు కోసం పని చేయండిరా, దేవుని స్వార్థ కార్యం చేయండి. మీరు స్వార్థ 10 మందికి పంచండి. నువ్వు యథార్థమైన జీవితాన్ని జీవించు, నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు, నువ్వు ఒక ఆదాము వలె సమస్తాన్ని ఏమంటే లేదండి వచ్చి ఏం చెప్తాడు? పట్టు 4 అంతాడు ఏం చేస్తాడు? యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఒకడు 5 ధ్యానాలని 10 ధ్యానాలను చేశాడు. వాడు ఏమన్నాడు? బడా నమ్మకమైన దోస్తుడు అన్నాడు. ఇంకొకడు 2 ధ్యానాలని ఇంకో 2 ధ్యానాలను చేశాడు. వాడిని ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దోస్తుడు అన్నాడు. ఇంకొకడు ఉన్న ధ్యానాలని రొమ్మాలు కట్టి భూమిలో బాధ పెట్టాడు. వాడు అన్నాడు మిక్కిలి చెడ్డ దోస్తుడా. అంటే ఈ శరీరాన్ని ఉపయోగించి మీరు పని చేయండి, దేవుని పని చేయండి, దేవుని కొరకు సరిగా జీవించండి, యథార్థంగా జీవించండి, వాక్యం చదవండి, వాక్య ప్రకారంగా వాక్యపు రూపంలో రండి. దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, అవన్నీ నాన్సెన్స్. అవి ఎంతో కాలం పనికొచ్చే కాదు, వాటి వల్ల ప్రయోజనం లేదు. దేవుడు ఒకవేళ నీకు ఏ సౌకర్యం ఇచ్చినా ఆ సౌకర్యం ఇచ్చేది ఎందుకంటే మరింతగా దేవునిలో ఎదగటానికి. ఈరోజు అదులు పెట్టి కోసుకోవడం, ఒకటి కొట్టుకోవటం. కొంతమందికి 24 గంటలు యూట్యూబ్లో ప్రసంగాలే. 24 గంటలు ఇంటే నువ్వు చేసేది ఎక్కడ పని? ఎట్లా కొత్తగా పెళ్ళైనామంట ఒకరికి మంచిగా వండి పెట్టి చెప్తారు కదా, భర్త ఉదయానికి మార్గం అంటే కడుపను మంచిగా వండి పెట్టి ఏం చెప్తే చేస్తారు. కానీ మంచి వంట చేసి పెడదాం అనుకుని అన్ని రకాల ఛానల్స్, అన్ని రకాల భాషల్లో అన్ని రకాల వంట ప్రోగ్రాం దొత్త కూర్చున్నాయి. దొత్త కూర్చుంటే ఏమవుతుంది? ఆడు కడుపు కాదు, తర్వాత ఈపు కాదు. అందుకే ఏం చేయాలి? ఒకటి చూసింది ఏం చేయాలి? చెయ్యాలి. అంతే తప్ప 24 గంటలు ఎంతనే పోయి చేసేది ఎప్పుడు? అర్థమవుతుందా సబ్జెక్ట్? కాబట్టి నువ్వు ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించాలి. అందుకే యేసు ప్రభు సౌలుకి కనబడినప్పుడు అన్నాడు, ఎవరయ్యా నువ్వు అన్నప్పుడు నేను యేసుని నా భక్తులను హింసిస్తావేలా అన్నాడు. నీవు హింసించావు. అంటే సౌలు హింసించింది ఎవరిని? యేసు. నిజానికి యేసు ఎవరో సౌలుకి తెలియదు. యేసుని అన్నాడు సౌలు చూడలేదు. ఎందుకంటే యేసు ప్రభు బ్రతుకున్నంత కాలం సౌలు అసలు యెరూషలేము రాలా. ఆయన రోమా పట్టణంలో వాళ్ళ నాన్న మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే గల్ఫ్ దేశంలో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి అక్కడ చదువుకొని వచ్చాడు. ఆయన వచ్చే టైంకి యేసు చనిపోవడం అయిపోయింది, క్రైస్తవ్యం ప్రారంభం అవడం అయింది. అందుకే ఉగ్రుడయ్యి మరి క్రైస్తవుని చంపడానికి హింసించడానికి బయలుదేరాడు. యేసు ముఖమే చూడలేదు, కానీ యేసు అన్నాడు నువ్వు హింసించుతున్న యేసు. అంటే ఎవరినైతే సౌలు హింసించాడో వారు యేసులాగా మారారు. వాడు ప్రార్థనకు వచ్చేవాడు కాదండి. ప్రార్థనకు వచ్చేవాడు కాదు, యేసు వలె జీవించుకున్నాడు. రోజు వర్తమానం అదే మన 4 రోజులు నేను చెప్పబడిన వాక్యం, నువ్వు ఆయన వలె మాట. ఆయన కుమారుడు సారూప్యంగా ఉంటాడు. మనం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకు పిలిచాడు నేను? ఈ మధ్య కొత్త బ్యాస్ దేవుడు పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు, పక్కనే పిలుస్తున్నాడు. ఆడలేదు మగలేదు, వద్దన్నవాడు కూడా పిలుస్తున్నాడు. అయ్యగారులకి అమ్మగారు చెప్పారు. ఒక అయ్యగారు చెప్పాడు, అయ్యగారికి చూడు జారకపోతే అది అమ్మగారికి వచ్చింది. వీళ్ళు సేవలు చేశారు. ప్రభువు నన్ను పిలిచాడు, నీ బిడ్డలారా ప్రభువు దీవించాడు. ఏంటి దీవించేది? దేనికి దీవించేది? అది పడతాను ఉన్న డబ్బంతా ఏం చేసుకుంటారు? లోపల సంపాదించిన డబ్బంతా పట్టుకుపోతున్నారా? వాళ్ళు పట్టుకెళ్ళరు, నువ్వు పట్టుకెళ్ళరు.
కానీ నువ్వు చేయాల్సింది ఎందుకు దేవుడు నీకు వాటిని కలిగిస్తున్నాడు అంటే వాటిని ఉపయోగించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, మరియు వాటికంటే ముఖ్యంగా ముందు నువ్వు యేసు వలె మారాలి. నువ్వు యేసు వలె మారకపోతే ఉపయోగం. ఎందుకంటే మనిషిని వలనే మరణం వచ్చింది. ఈ మనిషిగా ఉండగానే మనం పునరుద్ధానాన్ని సాధించాలి. అట్టి గొప్ప దేవుడు మీ అందరికీ